వెల్కమ్ టు డైలీ హిందీ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం అండ్ అలాగే దాని వెనుకొని జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఈరోజు మనకి June 29th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే వీడియో చూస్తున్నారో సో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దట్ గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే హెల్ప్ పొందుతున్నారో దానికి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు గివ్ ఇట్ ఎ లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నేను కమెంట్ సెక్షన్లో అందరికీ రిప్లైస్ ఇస్తున్నాను. సో ఇఫ్ యూ ఆర్ రియలీ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. అండ్ సో ఈరోజు సండే కాబట్టి సో వీడియో మేబీ లెందీగా ఉండొచ్చు ఎందుకంటే లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తాయి కాబట్టి. సో ఈరోజు ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు చూస్తే హెడ్లైన్ చూస్తే ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ బీహార్ ఎలక్టోరల్ రోల్స్ అండర్ వే. సో బీహార్ ఎలక్టోరల్ రోల్స్ అనేది రివిజన్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆ డిసిషన్ తీసుకుంది. సో మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ న్యూ డ్రాఫ్ట్ ఆఫ్ యుఎస్ లా టు ట్యాక్స్ ఫారెన్ రెమిటెన్సెస్ డైల్యూట్స్ రేట్స్ స్పేర్స్ కార్డ్ ట్రాన్స్ఫర్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఒక కొత్త డ్రాఫ్ట్ లా తీసుకొచ్చింది యుఎస్ గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చింది. ఎందుకంటే టు ట్యాక్స్ ఫారెన్ రెమిటెన్సెస్, ఎవరైతే ఆ కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్కి యుఎస్లో పనిచేస్తున్నప్పుడు మన ఇండియన్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడ పనిచేసి సంపాదించిన డబ్బులు రిటర్న్ బ్యాక్ మన కంట్రీలో వాళ్ళ ఫ్యామిలీస్కి పంపిస్తారు కదా. సో వాటిని మనం రెమిటెన్సెస్ అంటాం. సో ఈ ఫారెన్ రెమిటెన్సెస్ మీద ట్యాక్స్ అనేది ట్యాక్స్ రిగార్డింగ్ ఒక లా తీసుకొచ్చింది న్యూ డ్రాఫ్ట్. సో కొత్త ఇంతకుముందు నుంచి ఈ లా ఉంది. సో దాని పేరే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అని చెప్పేసి దానికి పేరు. సో అది ట్యాక్స్ అనేది 1%కి తగ్గించారు. ఇంతకుముందు 3.5% ఉండేది. యాక్చువల్గా అది 5% ఉండేది. ఇంతకుముందు 3.5%కి తగ్గించారు. ఇప్పుడు ఇంకా 1%కి తగ్గించారు. సో ఇది వేటికి వర్తిస్తుంది అంటే మేడ్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మేడ్ యూజింగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్. సో వీటి ద్వారా చేసిన వాటికి మాత్రం ఎగ్జంప్షన్ అనేది ఉంది. సో ఆ 1% దేని అప్లికబుల్ అవుతుంది అంటే క్యాష్, మేడ్ ఇన్ క్యాష్ ఆర్ మనీ ఆర్డర్ ఆర్ క్యాషియర్స్ చెక్ ఇష్యూ చేసిన, మనీ ఫిజికల్గా పంపించిన ఆర్ మనీ ఆర్డర్ చేసినా సరే సో వాటి మీద మాత్రమే 1% ట్యాక్స్. డెబిట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పంపించిన లేదంటే అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ చేసిన, బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేసిన ఎగ్జంప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది ఈ లా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం ఆల్రెడీ ద షిప్ క్రిస్టెండ్ తమిళ్. సో ఐఎన్ఎస్ తమిళ్ అని చెప్పేసి ఒక ఇండియన్ నావల్ షిప్ అనేది ఇది 8th ఆఫ్ ద క్రివాక్ క్లాస్ ఆఫ్ స్టెల్త్ ఫ్రిగేట్స్. సో ఇండియన్ నావీలోకి ఇండక్ట్ అవ్వబోతుంది ఇది July 1st. సో దాని పేరే ఐఎన్ఎస్ తమిళ్. దిస్ ఇస్ ద 8th వన్ ఆఫ్ ద క్రివాక్ క్లాస్. ఇది రష్యా నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఐఎన్ఎస్ తమిళ్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కూడా మౌంట్ చేసిబడి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఆపరేషన్ విజయ్ రిలేటెడ్ టు కార్గిల్ కాన్ఫ్లిక్ట్ 1999లో ఆపరేషన్ విజయ్. అండ్ ఆపరేషన్ పరాక్రమ్ చూస్తే మనకి పోస్ట్ అటాక్ ఆన్ ద పార్లమెంట్, మన పార్లమెంట్ మీద అటాక్ చేస్తారు 2001లో. సో దాని రిలేటెడ్ ఆపరేషన్ మనకి ఆపరేషన్ పరాక్రమ్. సో ఆపరేషన్ విజయ్ అండ్ ఆపరేషన్ పరాక్రమ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ ఆబ్వియేటింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో మీనింగ్ చూద్దాం మనం. మూవ్ ఎయిమ్స్ అట్ ఆబ్వియేటింగ్ నీడ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ డాక్టర్స్ ఫ్రమ్ ట్రావెలింగ్ టు విజయవాడ అని చెప్పించారు. సో ఈ మూవ్ అనేది సీనియర్ సిటిజన్స్ని, డాక్టర్స్ని విజయవాడకి ట్రావెల్ చేసే అవసరాన్ని రిమూవ్ చేస్తుంది. ఆబ్వియేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రిమూవ్, అవాయిడ్ ఆర్ ప్రివెంట్. సో ఆబ్వియేటింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి 3 key accused అరెస్టెడ్ ఇన్ టైగర్ కిల్లింగ్ కేస్ ఇన్ కర్ణాటకాస్ MM హిల్స్ అని చెప్పించారు. సో ఈ MM హిల్స్ అంటే మాలే మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి కర్ణాటకలో ఉంది. సో ఇక్కడ పాయిజన్ పెట్టి ఒక 5 టైగర్స్ని చంపారు. సో అందులో 3 key పర్సన్స్ని అంటే 3 key accused పర్సన్స్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ టు బి ఓపెన్డ్ ఇన్ నిజామాబాద్ టుడే. సో టర్మరిక్ బోర్డ్, నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి నిజామాబాద్లో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఓపెన్ చేయబోతున్నారు, ఫార్మలీ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టర్మరిక్ ఇన్ ఇండియా. టర్మరిక్ అంటే పసుపు.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అఫీషియల్స్ టైమ్లీ ఇంటర్వెన్షన్ అవర్ట్స్ ట్రైన్ కొలిజన్ నియర్ కోవిల్పట్టే. సో ఇక్కడ అవర్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అవర్ట్స్ అంటే ప్రివెంట్ లేదంటే అడ్డుకోవడం. సో అఫీషియల్స్ టైమ్లీ ఇంటర్వెన్షన్ జరగడంతో సో ఇక్కడ ట్రైన్ కొలిజన్ అనేది ప్రివెంట్ చేయగలిగారు, అవర్ట్ చేయగలిగారు అని చెప్పేసి ఈ కంటెక్స్లో మీనింగ్ వస్తుంది. సో అవర్ట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి బీహార్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఓట్ యూజింగ్ మొబైల్ యాప్. సో ఈ మొబైల్ యాప్ యూస్తో ఓటింగ్ అనేది చేశారు ఫస్ట్ టైం. ఎల్డర్లీ డిజేబుల్డ్ పర్సన్స్, ప్రెగ్నెంట్ విమెన్. సో మున్సిపల్ బైపోల్ ఎలక్షన్స్లో నగర్ పంచాయత్స్కి జరుగుతున్న ఎలక్షన్స్లో ఫస్ట్ టైం బీహార్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఓట్ యూజింగ్ మొబైల్ యాప్ ద్వారా వీళ్ళు ఓటేశారు. అండ్ ఈస్ట్ చంపారన్ నేటివ్ కాస్ట్ కంట్రీస్ ఫస్ట్ ఈ ఓట్. సో ఈస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఫస్ట్ నేటివ్ పర్సన్ కంట్రీస్ ఫస్ట్ ఈ ఓటింగ్ అనేది చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పరాగ్ జైన్ హూ హ్యాడ్ కీ రోల్ ఇన్ సింధూర్ అపాయింటెడ్ రా చీఫ్. సో ఈయన ఐపీఎస్. సో ఆఫీసర్ పరాగ్ జైన్ న్యూ చీఫ్ కింద అపాయింట్ అయ్యారు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి. ఇది ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రిలేటెడ్ అండ్ ఈ రా అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫార్మర్ ఒడిషా సీఎం పట్నాయక్ ఫ్లేస్ బీజేపీ గవర్నమెంట్ ఓవర్ ల్యాప్సెస్ డీలే ఇన్ రథయాత్ర రిచువల్స్. సో ఇక్కడ ఫ్లేస్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్. ఫ్లేస్ అంటే విమర్శించడం. సో ఫార్మర్ ఒడిషా సీఎం, ఇంతకుముందు ఒడిషా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ సో బీజేపీ గవర్నమెంట్ని విమర్శించారు. ఎందుకు విమర్శించారంటే రథయాత్ర రిచువల్స్లో డీలే జరిగింది, ల్యాప్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని విమర్శించారు. సో ఇక్కడ ల్యాప్సెస్ మీనింగ్ ఇంపార్టెంట్. ల్యాప్సెస్ అంటే లోపాలు అని అర్థం, లేదంటే ఫెయిల్యూర్స్. సో బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద విమర్శించారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి 1976 చేంజ్ టు ద ప్రియాంబుల్ ఏ సాక్రిలేజ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ సనాతన అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఈ ఈ స్టేట్మెంట్ అనేది మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ చెప్పారు రిగార్డింగ్ దిస్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు. సో ఎందుకు అంటే ఇక్కడ సాక్రిలేజ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్రిలేజ్ అంటే వయలేషన్ అగెయిన్స్ట్ సంథింగ్ హోలీ. సో ఏంటంటే దైవ ద్రోహం అని అర్థం వస్తుంది తెలుగులో చెప్పాలంటే, అపవిత్రమైన పని చేయడం సాక్రిలేజ్ అంటే. సో దానికి సినోనిమ్స్ చూస్తే మనకి డెసిక్రేషన్ అండ్ ప్రొఫానిటీ అని మీనింగ్స్ వస్తాయి మనకి. అండ్ ఇది చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1976 చేంజ్ ఏంటంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ కాంగ్రెస్ రిజైమ్లో ఉన్నప్పుడు 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. సో ఆ యాక్ట్ ద్వారా సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ పదాలని ప్రియాంబుల్లో చేర్చారు. సో అది చేర్చడంతో స్పిరిట్ ఆఫ్ సనాతన అనేది సో డైల్యూట్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన. సో ఈ యాక్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ పదాలని ప్రియాంబుల్లో చేర్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే బిట్రేయల్ మీనింగ్ ఇంపార్టెంట్. బిట్రేయల్ అంటే మోసం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ చైనా ఈజ్ డెవలపింగ్ పోర్ట్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ద లిటోరల్ కంట్రీస్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో చైనా వచ్చేసి మనకి ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న లిటోరల్ కంట్రీస్ అంటే తీర ప్రాంత దేశాలు. సో ఇండియన్ ఓషన్తో ఏవైతే తీర ప్రాంత దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చైనా వచ్చేసి పోర్ట్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తుంది. సో దాట్ ఈజ్ ఎ థ్రెట్ టు ద ఇండియన్ నేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ లిటోరల్ మీనింగ్ ఇంపార్టెంట్. మన లిటోరల్ కంట్రీస్ అంటే తీర ప్రాంత దేశాలు అని అర్థం. సముద్ర తీరం ఉన్న దేశాలని మనం లిటోరల్ కంట్రీస్ అంటాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెకండరీ పొల్యూటెంట్స్ ఎస్పెషల్లీ అమోనియం సల్ఫేట్ కన్స్టిట్యూట్ ఏ థర్డ్ ఆఫ్ PM 2.5 పొల్యూషన్. సో సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూస్తే ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ దోస్ దాట్ రిజల్ట్ ఫ్రమ్ ద బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫస్ట్ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసినప్పుడు ఏవైతే ప్రైమరీగా రిలీజ్ అవుతాయో గ్యాసెస్ వాటిని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం ఫస్ట్లీ. సో ఆటోమొబైల్స్ ద్వారా, కోల్ ప్లాంట్స్ ద్వారా, ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా అవి బర్న్ చేసినప్పుడు సో రిలీజ్ అయిన గ్యాసెస్ని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. దీస్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేసినప్పుడు, కాంప్లెక్స్ పార్టికల్స్ని ఫామ్ చేసినప్పుడు విచ్ ఆర్ మోర్ హార్మ్ఫుల్. సో వాటిని మనం సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ రియాక్షన్ జరిగి కొత్త కాంప్లెక్స్ పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేస్తే వాటిని మనం సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. అలాగే సెకండరీ పొల్యూటెంట్స్ ఏంటంటే మనకి అమ్మోనియం సల్ఫేట్ that results from the reaction between sulfur dioxide and ammonia in the atmosphere. సో ఇదే మనకి ఈ సెకండరీ పొల్యూటెంట్ అమ్మోనియం సల్ఫేట్ 1/3 ఆఫ్ ఇండియాస్ PM 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్లో ఉంది. 1/3 ఇదే కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
సో సెకండరీ పొల్యూటెంట్ ఏంటి, ప్రైమరీ పొల్యూటెంట్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ, అది ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి నిన్న ఆర్టికల్ వచ్చింది దీని గురించి. ప్రదా అని చెప్పేసి ఒక లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ వచ్చేసి, ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. సో ఇది కొత్తగా ఒక టైప్ ఆఫ్ ఒక మోడల్ ఆఫ్ స్లిప్పర్స్ని రిలీజ్ చేసింది. సో ఆల్మోస్ట్ ప్రైస్ క్లోజ్ టు 1 lakh ఉంది. కాకపోతే ఇక్కడ దీని మీద ఉన్న అభియోగం ఏంటంటే, ఇది ఇండియాస్ జీఐ ట్యాగ్డ్ కొల్హాపూరి చెప్పల్స్ని కాపీ చేస్తూ కొత్త ఫ్యాషన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది సేమ్ కొల్హాపూరి చెప్పల్స్ లాంటి డిజైన్ని ఇది కాపీ కొట్టి కొత్త ప్రదా అనే బ్రాండ్ అనేది దించింది, కొత్తగా స్లిప్పర్స్ని దించింది. సో ఇది ఒప్పుకుంది ప్రదా, క్రెడిటింగ్ దిస్ కొల్హాపూరి ఇన్స్పిరేషన్. మేము కొల్హాపూరి చెప్పల్స్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అని చెప్పేసి క్రెడిట్ అనేది ఇప్పుడు అఫీషియల్గా బయటకి ఇచ్చింది. సో నిన్న యాక్చువల్గా ఇది అభియోగం అనేది ఉంది. సో ఈరోజు దాన్ని కన్ఫర్మ్ చేసింది ఆ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. సో ఇది సెంచురీస్ ఓల్డ్ హెరిటేజ్ని మేము దానికి అక్నాలెడ్జ్ చేస్తున్నాము, మేము డెఫినెట్లీ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే ఇన్ వోగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇన్ వోగ్ అంటే ఫ్యాషనబుల్ అని అర్థం. సో ఫ్యాషన్గా ఉండడాన్ని మనం ఇన్ వోగ్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం, దీని మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ఇంపోజెస్ ల్యాండ్ సీపోర్ట్ కర్బ్స్ ఆన్ జ్యూట్ ఫ్రమ్ బంగ్లాదేశ్. సో ఇండియా అనేది ల్యాండ్ నుంచి సీపోర్ట్ ద్వారా జ్యూట్ అనేది బ్యాన్ చేసింది, ఇంపోజ్ చేసింది. సో రిస్ట్రిక్షన్స్ విధించింది బంగ్లాదేశ్ నుంచి జ్యూట్ రాకుండా ఉండడానికి. సో ఈ ఎఫెక్ట్ అనేది నేపాల్కి, భూటాన్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడదు. సో జస్ట్ ఏవైతే ఇండియాకి వస్తున్నాయో సో వాటి మీదే కర్బ్స్ అనేది విధించారు. అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ను కూడా యాక్సెప్ట్ చేయదు ఇండియా. నేపాల్కి వెళ్ళి, భూటాన్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇండియాకి, సో రీరూట్ చేస్తారు. సో అది కూడా వోంట్ బి అలౌడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పింది ఇక్కడ. సో ఎందుకు ఇండియన్ జ్యూట్ ఇండస్ట్రీ ఈ డిసిషన్ తీసుకుంది అంటే, గవర్నమెంట్ ఎందుకు తీసుకుంది అంటే, అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ డంప్డ్ అండ్ సబ్సిడైజ్డ్ ఇంపోర్ట్స్ ఆఫ్ జ్యూట్ ప్రొడక్ట్స్. బంగ్లాదేశ్లో ఎక్కువగా జ్యూట్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ సబ్సిడీస్ ఎక్కువగా గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి. సో అక్కడ సబ్సిడీస్ ఇవ్వడంతో సో వాళ్ళు జ్యూట్ మొత్తాన్ని ఇండియా మీద డంప్ చేస్తున్నారు. సో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించినప్పటికీ కూడా సో ఆ ఇంపోర్ట్స్ అనేది తగ్గించలేదు, బంగ్లాదేశ్ పంపిస్తున్న జ్యూట్ అనేది తగ్గించలేదు. అండ్ అలాగే బంగ్లాదేశ్లో జ్యూట్కి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అనేది ఉంది. సో ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసే జ్యూట్ మీద డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అనేది ఉంది. అండ్ అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీ విధించినప్పటికీ సో బంగ్లాదేశ్ నుంచి ఆ జ్యూట్ ఎక్స్పోర్ట్ అనేది తగ్గలేదు ఇండియాలోకి. సో దట్ మనం ఇప్పుడు ఇంపోజ్ చేసాం, సో దట్ మన డొమెస్టిక్ జ్యూట్ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వాట్ ఈస్ ద లీగాలిటీ ఆఫ్ యుఎస్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ అని చెప్పి ఇచ్చారు. సో ఇందులో మనకి కొన్ని మీనింగ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్. ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇట్ ఈస్ డన్ బిఫోర్ అదర్ పీపుల్ కెన్ యాక్ట్. సో అదర్ పీపుల్ దగ్గర నుంచి మనకి థ్రెట్ వస్తుంది అని తెలిసే లోపే, వస్తుందేమో అని భయంతో ముందుగానే మనం యాక్ట్ చేస్తే, ముందుగానే మనం ఒక సెల్ఫ్ డిఫెన్స్ లాగా ఒక యాక్షన్ తీసుకుంటే సో దాన్నే మనం ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటాం. సో ఇట్ ఈస్ డన్ బిఫోర్ అదర్ పీపుల్ కెన్ యాక్ట్. సో ఇది మీనింగ్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూస్తే ఇమ్మినెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇమ్మినెంట్ అంటే ఇమిడియట్, నియర్, అబౌట్ టు హ్యాపెన్, నియర్ థ్రెట్, ఇమిడియట్ థ్రెట్ అని అర్థం ఇమ్మినెంట్ థ్రెట్ అంటే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ సమ్మరీ చూద్దాం. ఇది ఏంటంటే సో మిలిటరీ స్ట్రైక్స్ అనేది ఇరాన్ మీద యుఎస్ అనేది స్టార్ట్ చేసింది అండ్ సపోర్టింగ్ ఇజ్రాయెల్తో కలిపి సో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డీరైల్ చేద్దామని చెప్పేసి సో యుఎస్ మిలిటరీ స్ట్రైక్స్ అనేది చేసింది. అట్ లాస్ట్ ఆఫ్టర్ 2 weeks ఆఫ్ దిస్ ఎస్కలేటింగ్ హాస్టిలిటీస్ తర్వాత సో సీజ్ ఫైర్కి అనేది వచ్చారు. సో ఇరాన్, ఇజ్రాయెల్ అగ్రీ టు సీజ్ ఫైర్ ఆన్ June 24. సో ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ యుఎన్ చార్టర్ ఆర్టికల్ 2 సబ్ క్లాస్ 4 ప్రకారం ఇట్ ఈస్ ప్రోహిబిటింగ్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్ అనేది యూజ్ చేయకూడదు అని చెప్పేసి ప్రోహిబిట్ చేస్తుంది అండర్ దిస్ యుఎన్ చార్టర్. అండ్ అలాగే ఆర్టికల్ 51 ప్రకారం క్లెయిమ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 51 ఆఫ్ యుఎన్ఎస్సి ఆథరైజేషన్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ ఆర్టికల్ 51 అనేది సెల్ఫ్ డిఫెన్స్ని పర్మిట్ చేస్తుంది. సో ఎప్పుడు అంటే ఓన్లీ ఇన్ రెస్పాన్స్ టు అన్ ఆర్మ్డ్ అటాక్. సో ఎవరైనా మన మీద ఆర్మ్డ్ అటాక్స్ చేస్తే సో దాని మీద మనం సెల్ఫ్ డిఫెన్స్ అనేది పర్మిట్ చేస్తూ ఆర్టికల్ 51లో మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ దీని ఇంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ ఏం చెప్తుంది అంటే మేము ఎందుకు స్ట్రైక్స్ చేయాల్సి వచ్చిందంటే టు డీరైల్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అండ్ అలాగే ఈ ఇరాన్ వల్ల
మాకు ఫ్యూచర్‌లో థ్రెట్ ఉండొచ్చు అని చెప్పేసి ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నాం అందుకే మనకి. సో, ఈ ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్ మీనింగ్ అందుకే వచ్చింది. సో, మేము అందుకనే యూఎస్ సైడ్ అలా చెప్తున్నారు. మేము అందుకనే స్ట్రైక్స్ అనేది చేశామని చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి అలోయింగ్ స్టేట్స్ టు ఇన్వోక్ ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్. సో, ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్ వుడ్ ఎఫెక్టివ్‌లీ గ్రాంట్ పవర్‌ఫుల్ నేషన్స్ టు లైసెన్స్ టు యూనిలేటరల్లీ యూజ్ ఫోర్స్ బేస్డ్ ఆన్ మెరీ కంజెక్చర్. సో, జస్ట్ స్పెక్యులేషన్‌తోనే ఈ ప్రీఎంప్టివ్ సెల్ఫ్ డిఫెన్స్ చేసినట్లయితే సో, అది యూనిలేటరల్ అయిపోతుంది ఈ ఫోర్స్‌ని యూజ్ చేయడం అనేది. సో, దాట్ వుడ్ దేనికి దారితీస్తుందంటే ఫ్రెజైల్ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్‌కి దారితీస్తుంది. సో, దట్ విల్ యాక్ట్ యాస్ అన్ ఇమ్మీడియేట్ థ్రెట్. సో, యూఎన్ఎస్‌సి పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదొక అన్‌డ్యూ పవర్ కింద ఉండిపోతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ ఆర్ ద ఇష్యూస్ అరౌండ్ డిపార్టేషన్ అని చెప్పి ఇచ్చారు. సో, అస్సాంలోని, వెస్ట్ బెంగాల్‌లోని బోర్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సిచ్యువేషన్ ఆన్ ద గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి ఇచ్చారు. సో, ఈ డిపార్టేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్టేషన్ ఈజ్ నథింగ్ బట్ అదొక లీగల్ ప్రాసెస్. ఎవరైనా ఇల్లీగల్‌గా మైగ్రెంట్స్ ఎవరైతే ఫారినర్స్ ఎవరైతే మన ఇండియాలోకి వస్తారో వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేదంటే ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్‌తో ఇల్లీగల్‌గా ఎంటర్ అవుతారో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు ప్రవేశపెట్టి అండ్ అలాగే వాళ్ళకి అన్ని లీగల్ అవెన్యూస్ క్లోజ్ అయిపోయిన తర్వాత సో, వాళ్ళ కన్విక్షన్ అంటే జైలు శిక్ష అనుభవించిన తర్వాత సో, ఎవరైతే వాళ్ళ పేరెంట్ కంట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసి వాళ్ళని రిటర్న్ బ్యాక్ వాళ్ళ కంట్రీకి పంపించడాన్ని మనం డిపార్టేషన్ అంటాం. అండ్ డిపార్టేషన్ జనరల్‌గా జరుగుతూ ఉంటది. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. సో, దానివల్ల లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ హర్డల్స్ కూడా ఉంటాయి అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గానే మనం పుష్ బ్యాక్స్ చేస్తున్నాం. పుష్ బ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇదొక లీగల్ ప్రొసీడ్యూర్ లేకుండా ఒక స్టేటెడ్ రూల్స్ అనేవి ఉండవు. ఎవరైతే ఫారినర్స్ బోర్డర్ దగ్గర మనకి పట్టుబడతారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని వాళ్ళ కంట్రీస్‌కి వితౌట్ ప్రాపర్ రూల్స్ వాళ్ళని తిరిగి పంపించేస్తారు వెంటనే. వితౌట్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ హర్డిల్స్ అంటే కోర్ట్‌లో ప్రవేశపెట్టడం, లీగల్ వెన్యూస్ అవ్వడం. సో, వీటన్నిటి ద్వారా వెళ్ళకుండా డైరెక్ట్‌గా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం, దాని తర్వాత వెంటనే వాళ్ళని పుష్ బ్యాక్ చేస్తారు. సో, ఈ పవర్స్ అనేది టు డిపార్ట్ దీస్ ఫారినర్స్ టు ఈ పవర్స్ అనేది స్టేట్ గవర్నమెంట్‌కి ఇస్తూ చాలా సార్లు యూనియన్ గవర్నమెంట్ అనేది గెజెట్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో, అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి సిటిజన్‌షిప్ అండ్ అలాగే ఫారినర్స్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి యూనియన్ లిస్ట్‌లో ఉంది. సో, అండర్ దిస్ 7th షెడ్యూల్‌లో భాగంగా 3 లిస్టులు ఉంటాయి మనకి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, రెసిడ్యూరీ పవర్స్ అని చెప్పేసి ఉంటది. కాన్కరెంట్ లిస్ట్. సో, అండ్ రెసిడ్యూరీ పవర్స్ ఆబ్వియస్‌లీ యూనియన్ దగ్గరే ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. అండ్ యూనియన్ లిస్ట్‌లో భాగంగా మనకి ఇక్కడ సిటిజన్‌షిప్ అండ్ అలాగే ఫారినర్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి యూనియన్ లిస్ట్‌లో ఉన్నాయని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే రీసెంట్‌లీ చూస్తే మనకి ఇక్కడ అస్సాంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని మేము ఎవిక్ట్ చేస్తాము అని చెప్పేసి రీసెంట్‌లీ అస్సాం సీఎం అనే హిమంత బిశ్వ శర్మ చెప్పారు. అకార్డింగ్ టు 1950 లా ప్రకారం మేము ఎవిక్ట్ చేస్తాము, వాళ్ళు తిరిగి పంపిస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ అందులో భాగంగానే అక్కడున్న డిస్ట్రిక్ట్ కమిషనర్స్‌కి పవర్ అనేది టు డెసిగ్నేట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యాస్ రెఫ్యూజీస్. సో, వాళ్ళని డిపోర్ట్ చేయడానికి సో, వాళ్ళకి పవర్స్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి నేపాల్‌తోని, మయన్మార్‌తోని మనకి ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ అనేది ఉంది. సో, ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బార్డర్ 10 కిలోమీటర్స్ వరకు మనం వితౌట్ వితౌట్ ప్రాపర్ వీసా మనం అటు ఇటు తిరగొచ్చు వితిన్ 10 కిలోమీటర్స్ వరకు. సో, ఆ ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ అనేది ఉంది. సో, సమ్ ఎథ్నిక్ వయలెన్స్ మణిపూర్‌లో రావడంతో 2023లో మనం ఒక డెసిషన్‌ది కూడా తీసుకున్నాం. మయన్మార్ బోర్డర్ టోటల్ 1643 కిలోమీటర్స్ ఉంది మనకి. సో, దాన్ని మొత్తాన్ని మనం ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి డిసిషన్ తీసుకుంది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. అండ్ అలాగే చూస్తే మనకి మయన్మార్‌లో ఈ రిజైమ్ మిలిటరీ కూప్ జరిగినప్పుడు లాట్ ఆఫ్ రెఫ్యూజీస్ మనకి మిజోరంలోకి వచ్చేసారు. చాలామంది క్రాస్ ఓవర్ అయిపోయారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ టు యూఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951. అండ్ 1951 రెఫ్యూజీ కన్వెన్షన్, యూఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ అనేది ఉంటుంది. సో, దానికి ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ. అండ్ ఇక్కడ చూస్తే మనకి రీసెంట్లీ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన ప్రతి స్టేట్ నుంచి కూడా ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్‌గా వచ్చారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రిటర్న్ బ్యాక్ చేశారు చాలామందిని బై ట్రైన్స్ బార్డర్ డిస్ట్రిక్ట్ ద్వారా పంపించి సో, వాళ్ళని పుష్ బ్యాక్ టు దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్. సో, మోస్ట్లీ బంగ్లాదేశ్. సో, బీఎస్ఎఫ్ పీపుల్ వాళ్ళని రిటర్న్ బ్యాక్ చేశారు. అండ్ అలాగే ప్లేన్స్ నుంచి కూడా త్రిపుర, అగర్తలకు వరకు తీసుకొచ్చి వాళ్ళని పుష్ బ్యాక్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ చేసే ముందు బయోమెట్రిక్స్, ఫోటోగ్రాఫ్స్ సో, అన్డాక్యుమెంట్ మైగ్రెంట్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వేర్ డస్ ఇండియా ల్యాగ్ ఇన్ జెండర్ మెట్రిక్స్ అని చెప్పి ఇచ్చారు. సో రీసెంట్లీ మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిలీజ్ చేసింది 2025 ఇయర్కి. సో ఇందులో మన ర్యాంక్ 131st అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని బేస్డ్ ఆన్ 4 పారామీటర్స్ 4 కేటగిరీస్ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. అందులో మనకి 4 ఏంటంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ చూస్తే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, సో ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది, సో ఎకనామిక్ పార్టిసిపేషన్ విమెన్స్ ఎంతవరకు ఉంది అని 2 పాయింట్స్ అయ్యాయి కదా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెల్త్ అండ్ సర్వైవల్, అండ్ ఫోర్త్ వన్ పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ ఫోర్త్ పాయింట్లోనే మనం సో మనకి ల్యాగ్ అనేది వచ్చింది. సో దానివల్ల మనం ర్యాంక్ అనేది తగ్గిపోయింది. సో 131 వచ్చింది ఈ ఇయర్. సో ఇది మనకి ఎప్పుడు మారుతుంది అంటే 33% రిజర్వేషన్ విమెన్స్కి ఇచ్చాం కదా, సో అది 2029కి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో దట్ అప్పుడు మనకి ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది విమెన్కి ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ కొన్ని డేటా పాయింట్స్ ఇచ్చారు మనకి. చూస్తే పర్సంటేజ్ ఆఫ్ విమెన్ 14% ఉండేవారు 2024 ఎలక్షన్స్లో. దాని తర్వాత 25కి లోక్సభ రిప్రజెంటేషన్లో 13%కి తగ్గిపోయారు. సో 18th లోక్సభ ఎలక్షన్స్ తర్వాత తగ్గిపోయింది రిప్రజెంటేషన్, విమెన్ రిప్రజెంటేషన్ అని చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ ఎబిస్మల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎబిస్మల్ అంటే వెరీ లో అని అర్థం, ఎబిస్మల్. అండ్ అలాగే 2029 జనరల్ ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు we will see some improvement in this women representation and women participation. And మున్సిపాలిటీస్లో అండ్ పంచాయత్స్లో ఆల్రెడీ 1/3 రిజర్వేషన్ ఉంది, అంటే 33% రిజర్వేషన్ అనేది విమెన్కి ఉంది. యాక్చువల్గా గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్లో ఉంది. సో అది కొన్ని స్టేట్స్ 50% కూడా పెంచారు ఈ విమెన్ రిజర్వేషన్ అనేది. కాకపోతే ఆ లోకల్ లీడర్స్ని స్టేట్ లెవెల్ పాలిటిక్స్లోకి తీసుకురావడానికి సరైన పైప్ లైన్ లేదు, సరైన మెకానిజం లేదు అని చెప్పొచ్చారు. అండ్ అలాగే ఈ రీసెంట్లీ మనకి విమెన్ ఓటర్స్ అనేది చాలా వరకు పెరిగారు. అండ్ విమెన్ ఓటర్స్ మెన్ ఓటర్స్ని దాటేశారు కూడా. ఎందుకంటే మెన్ పీపుల్ అనేది ఈ మెన్ అనేది మైగ్రేట్ అవుతున్నారు ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో సో వాళ్ళు ఓటింగ్ అనేది రావట్లేదు తిరిగి. సో దానివల్ల ఈ విమెన్ ఓటింగ్ అనేది చాలా వరకు పెరిగింది. సో పొలిటికల్ పార్టీస్ కూడా ఎక్కువ విమెన్ మీదే ఫోకస్ చేస్తున్నాయి. సో వాళ్ళకి ఫ్రీ బైసికల్స్ ఫర్ గర్ల్స్ అనేవి ఇవ్వడం, అండ్ అలాగే మంత్లీ అలవెన్స్ పూర్ విమెన్కి ఇవ్వడం అని చెప్పేసి ఇట్లాంటి సమ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేవి చేస్తున్నాయి. సో ఊయింగ్ విమెన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఊయింగ్ అంటే సో మభ్య పెట్టడం, వాళ్ళని టార్గెట్ చేయడం. సో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ. పొలిటికల్ పార్టీస్ కూడా ఎక్కువ విమెన్ మీద ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కీలాడి ఎక్స్కవేషన్ సైట్ అనేది ఇంపార్టెంట్. ఇది మనకి తమిళనాడులో ఉంది కీలాడి ఎక్స్కవేషన్ సైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రివాండా డిఆర్ కాంగో సైన్ అన్ అగ్రిమెంట్ ఇన్ యూఎస్ టు ఎండ్ ఫైటింగ్. సో రివాండా దేశానికి రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి పీస్ అగ్రిమెంట్ అనేది వాషింగ్టన్లో సైన్ చేశారు. అండర్ ద ట్రంప్ ఓవర్వ్యూ సైన్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి 2 మీనింగ్స్ వచ్చాయి వెరీ ఇంపార్టెంట్. హ్యాజల్వుడ్ ఎక్సెల్స్ ఆఫ్టర్ స్నేరింగ్ వెస్ట్ ఇండీస్ కెప్టెన్ చేజ్. సో ఎక్సెల్ట్స్ అంటే జూబిలెంట్, వెరీ హ్యాపీ. హ్యాజల్వుడ్ ఈజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ స్నేరింగ్ అంటే ఆఫ్టర్ ట్రాపింగ్ వెస్టిండీస్ కెప్టెన్ చేజ్ వికెట్ని తీయడంతో. స్నేరింగ్ అంటే వల వేయడం, స్నేర్ అంటే వల అని అర్థం. సో ట్రాప్, సో ఆ వికెట్ తీయడంతో హీఈస్ వెరీ హ్యాపీ, హీఈస్ వెరీ ఎక్సల్టెడ్. ఎక్సల్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే స్నేరింగ్ మీనింగ్స్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వ్యాగరీస్ మీనింగ్ ఇంపార్టెంట్. జగదీష్ శుక్లా ఆన్ ద వ్యాగరీస్ ఆఫ్ వెదర్. వ్యాగరీస్ అంటే అన్ప్రెడిక్టబిలిటీ, పెక్యులియారిటీ, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ సంథింగ్ అని అర్థం వస్తుంది. సో ఇక్కడ వెదర్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి, సో దాని మీద అని చెప్పేసి అర్థం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వెల్కమ్ టు బైర్నీ హట్, ద వరల్డ్స్ వర్స్ట్ ఏక్యూఐ. ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో ఇక్కడ ఒక గ్రీన్ హ్యూమర్ కింద ఒక పిక్చర్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి బైర్న్ హట్ అనేది ఒక సిటీ ఇన్ మేఘాలయ. సో మేఘాలయ అంటే మనకి లష్ గ్రీనరీ గుర్తొస్తుంది. కాకపోతే దిస్ ఈస్ ద వరల్డ్స్ వరస్ట్ ఎయిర్ క్వాలిటీ ఉన్న ప్లేస్ అనేది బైర్న్ హట్ మేఘాలయలో ఉంది ఇది మనకి. సో డ్యూ టు దిస్ మోర్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే సిమెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ట్రక్స్ పొల్యూషన్ ద్వారా ఇక్కడ ఎక్కువగా వరస్ట్ ఎయిర్ క్వాలిటీ అనేది ఉంది. సో బైర్న్ హట్ అండ్ ఇది ఢిల్లీని కూడా క్రాస్ చేసింది, మేఘాలయలో ఉంది అది యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి నొటోరిటీ మీనింగ్ ఇంపార్టెంట్. నొటోరిటీ అంటే ఇల్ ఫేమ్, ఇల్ రెప్యూట్ అంటే ఖ్యాతి, ప్రసిద్ధి అని అర్థం వస్తుంది. నొటోరిటీ అపకీర్తి. సో చెడు విషయానికి మనం ఫేమ్ రావడాన్ని మనం నొటోరిటీ అంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రోవిడెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ ప్రోవిడెన్స్ ఆర్ జస్ట్ ఛాన్స్? సో ఇక్కడ ప్రోవిడెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రోవిడెన్స్ అంటే గార్డియన్షిప్ అండ్ కంట్రోల్ బై డైటీ.
సో దైవానుగ్రహం అని అర్థం ప్రావిడెన్స్ అంటే. సో డైటీ అంటే దేవుని యొక్క గార్డియన్‌షిప్ ఆర్ కంట్రోల్‌ని మనం ప్రావిడెన్స్ అంటాం. సో ఓవరాల్‌గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ సినోనిమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేసాం. సో వీడియో మీరు ఇక్కడి దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు ఎండ్ అండ్ వాచింగ్ టిల్ ఎండ్ అని చెప్పేసి నాకు అర్థమవుతది. అండ్ వీడియో ఇక్కడి వరకు వచ్చినందుకు వెరీ థాంక్స్ అండ్ దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.